పెద్ద మెత్తళ్ళు, ఇవేమో వంజిరాలు, ఈ పండుగప్పలు, అవి సందువాలు, అవి కట్టుకోరు. కేజీ 600, మెత్తలు అయితే కేజీ 1000. ఇంకా క్వాలిటీస్లో తక్కువ క్వాలిటీ ఉంది, ఎక్కువ క్వాలిటీ ఉంది. అవి అయితే 150 చిన్నవి. ఇది ఏం బెల్లం? హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ రోజు వీడియోలో మన పాలకొల్లులో ఉన్న శనివారం మార్కెట్, అలాగే అక్కడ పక్కనే ఉన్న చేపల మార్కెట్ ని కూడా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనం అయితే ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు వచ్చేసి లంకల కోడేరు అనే ఊరు దగ్గరలో అయితే ఉన్నాం. ఈ ఊరు నుంచి పాలకొల్లు వెళ్ళడానికి 5.8 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఈ రూట్ అయితే చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో. సమ్మర్ లో అయితే ఇది మొత్తం ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది. మీరు ఎప్పుడైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మొత్తానికి మనం అయితే పాలకొల్లు ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి పాలకొల్లు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడే మనం చెప్పుకున్న శనివారం మార్కెట్, అలాగే చేపల మార్కెట్ కూడా అయితే ఉంటాయి. సో ఇంకా అక్కడికి వెళ్ళి వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ లోపు మీలో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం చెప్పుకున్న పాలకొల్లు శనివారం మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు మొత్తం మార్కెటే ఉంటది. సో మీకు అయితే ఇప్పుడు బైక్ దిగి క్లియర్ గా అయితే చూపిస్తాను చూడండి మొత్తం ఇక్కడ మార్కెట్ లో ఏమేమి ఉంటాయి అనేది. ఈ మార్కెట్ స్టార్టింగ్ లో అయితే చూడండి మొత్తం ఎండు చేపలు, ఎండ్రీలు, ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల పెద్ద పెద్ద ఎండు చేపలు అయితే ఉన్నాయి. వీటి పేర్లు మనకు సరిగ్గా తెలియదు. ఇక్కడ ఒక ఆంటీ గారు అయితే ఉన్నారు, ఆవిడని అయితే అడిగాము. సో ఆవిడ చెప్తారు, ఒకసారి మీరు కూడా అయితే వినండి. ఈ పెద్ద మెత్తళ్ళు, ఇవేమో వంజిరాలు, ఈ పండుగప్పలు, అవి సందువాలు, అవి కట్టుకోరు. ఈ పండుగప్పలు ఊరికో రేటు నూనె అందుకుంటుంది. వంజిరాలు అయితే కేజీ 600, మెత్తలు అయితే కేజీ 1000. ఇంకా క్వాలిటీస్లో తక్కువ క్వాలిటీ ఉంది, ఎక్కువ క్వాలిటీ ఉంది. అవి అయితే 150 చిన్నవి. అలాగా రకరకాల క్వాలిటీస్. సో గైస్, విన్నారు కదా ఇక్కడ ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, అలాగే వాటి రేట్లు ఏంటనేది. నాయిస్ కొంచెం ఎక్కువగానే ఉంది, మీరైతే దాన్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడైతే ఇంకొంచెం ఫ్రంట్ కి అయితే వెళ్ళి చూద్దాం. ఈ మార్కెట్ కి పక్కనే శ్రీనివాస అని చెప్పి ఒక మూవీ థియేటర్ కూడా అయితే ఉంది. ఇక్కడైతే చూడండి చాలా రకాల ఆకుకూరలు, కాయగూరలు ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ శనివారం మార్కెట్, శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు. సో అందుకని అన్ని కాయగూరలు ఫ్రెష్ గా అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ మార్కెట్ చాలా పెద్దది ఫ్రెండ్స్, మొత్తం ఒక 1 కిలోమీటర్ వరకు అయితే ఉంటది ఇక్కడ నుంచి. సో ఇక్కడైతే చూడండి ఓన్లీ కాయగూరలే కాదు, స్వీట్ కార్న్స్, ఫ్రూట్స్, స్వీట్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మాక్సిమం అన్ని ఫ్రెష్ గానే ఉంటాయి. ఈ రోజు ఈవినింగ్ వరకే ఉంటది కదా ఈ మార్కెట్, మళ్ళీ నెక్స్ట్ వీక్ శనివారం అయితే వేస్తారు. సో ఇక్కడ వాళ్ళంతా ఈ మార్కెట్ ని శనివారం సంత అని పిలుస్తారంట. మీరు ఎవరికైనా ఈ మార్కెట్ గురించి తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే చూడండి చింతపండు, వెల్లుల్లిపాయలు అయితే అమ్ముతున్నారు. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. సో గైస్ చూస్తున్నారు కదా చాలా రకాల కాయగూరలు అయితే ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఉన్న కాయగూరలన్నీ చాలా వరకు అన్ని ఫ్రెష్ గానే ఉన్నాయి. ఇంకా కొంచెం ఫ్రంట్ కి అయితే వెళ్ళి చూద్దాం. దీని పక్కనే చేపల మార్కెట్ ఉందని చెప్పాను కదా, అది కూడా మీకు అయితే చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. గైస్ మనం లాస్ట్ వీడియోలో ఆకివీడు చేపల మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా అయితే చూడండి. సో మీరు ఇక్కడైతే చూడండి క్లియర్ గా తెలుస్తుంది ఈ మార్కెట్ ఎంత పెద్దగా ఉందనేది. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమని పిలుస్తారో మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి తాటి బెల్లం అయితే ఉంది. మీలో తాటి బెల్లం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా మంది ఇష్టంగా అయితే తింటూ ఉంటారు అనమాట ఈ తాటి బెల్లం. ఇది ఏం బెల్లం?
విన్నారు కదా, తాటి బెల్లమే కాదు చెరుకు బెల్లం కూడా అయితే ఉంది వీళ్ళ దగ్గర. సో ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక చేపల మార్కెట్ కూడా ఉందని చెప్పి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ చేపల మార్కెట్ అనమాట. దీని పేరు వచ్చేసి నందమూరి తారక రామారావు గారి మార్కెట్ అంట. ఇది డైలీ మార్కెట్. ఇది కూడా మన భీమవరం చేపల మార్కెట్ లాగా ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే ఓపెన్ చేస్తారంట. సో మార్నింగ్ 4 నుంచి 10 వరకు అయితే ఉంటదంట. సో ఇప్పుడు కూడా కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు మనం వెళ్ళి ఒకసారి చూసొద్దాం. ప్రస్తుతం ఇప్పుడైతే ఇక్కడ కొన్ని శీలవతి చేపలు అలాగే కొన్ని వనామి రొయ్యలు అయితే ఉన్నాయి. అంతకు మించి ఇంకా ఏమీ లేవు. సో మనం లేట్గా వచ్చాం కదా, అందుకే అంతగా ఏం కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ వస్తే ఎక్కువ చూసేవాళ్ళం. ఇక్కడ కొన్ని మండపేతలు కూడా అయితే ఉన్నాయి చూడండి. ఇవన్నీ లైవ్ అయితే కాదు. సో మనం మార్నింగే వస్తే లైవ్ అయితే దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ కూడా కొన్ని సముద్రం చేపలు అయితే ఉన్నాయన్నమాట. సేమ్ ఇలాంటి చేపలే మనం ఆల్రెడీ ఇంత ముందు కొన్ని వీడియోస్ లో కూడా అయితే చూసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అయితే ఉన్నారనమాట చేపలు చేసి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఓన్లీ చేపలు మాత్రమే కాదు, చికెన్, మటన్ ఇలా రెండు కూడా దొరుకుతాయి. ఈ చేపల మార్కెట్ బయట చాలా ఆటోలు అయితే ఉన్నాయి. మేబీ ఆటో స్టాండ్ అనుకుంటా, మనకైతే అంత కరెక్ట్ గా తెలీదు. ఇక్కడ చూడండి గైస్, ఈ చేపల మార్కెట్ ఎంట్రన్స్ లోనే ఒక గుడి కూడా అయితే ఉంది. చూసారు కదా గుడి. ఇంకా నెక్స్ట్ మనం తిరిగి మళ్ళీ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో గైస్, ఇంకొంచెం ఫ్రంట్కి అయితే వచ్చాం. ఇక్కడైతే చూడండి చాలా రకాల బజ్జీలు, వడలు, స్వీట్లు ఇలా చాలా అయితే ఉన్నాయి. మాకైతే ఒక స్వీట్ కొంచెం డిఫరెంట్ గా అయితే కనిపించింది. సో ఇప్పుడైతే మీకు ఆ స్వీట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ స్వీట్. సో టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేద్దామని ఒక 2 స్వీట్లు అయితే ఆర్డర్ చెప్పాం. ఒక పీస్ వచ్చి కాస్ట్ 5 రూపీస్ అంట. గైస్, నిజంగా దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ స్వీట్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఈ స్వీటే కాదు, ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ కూడా అయితే ఉన్నాయి. వడలు, బజ్జీలు ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఒక ప్లేట్ బజ్జీ కూడా ఆర్డర్ చెప్పాం. ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఇందాక ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉందని చెప్పుకున్నాం కదా, ఇదే ఆ బస్ స్టాండ్. దీని పేరు వచ్చేసి పాలకొల్లు బస్ స్టాండ్ అని పిలుస్తారు అనమాట. సో ఇది గైస్ పాలకొల్లు శనివారం మార్కెట్. చూసారు కదా, ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత రోడ్డు పక్కన కోళ్ళు అమ్ముతైతే కనిపించారు. ఇక్కడ చూడండి చాలా రకాల కోళ్ళు అయితే అమ్ముతున్నారు అనమాట రోడ్డు పక్కన. సో ఇది గైస్ ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చిన తర్వాత నర్సాపూర్లో ఫుడ్ తిందామని ఆగాము. ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దామంటే వెళ్ళేదారిలో ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.